అందరికీ నమస్కారం. ఈరోజు మనందరికీ తెలిసిందే, దశాబ్దాలుగా బడుగు బలహీన వర్గాలు జనాభా గణనలో కులగణన కోసం పోరాటం చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. దీనిలో భాగంగా ఈరోజు దేశంలో డిజిటల్ జనగణన తొలి దశ ప్రారంభమైందనేది మనందరికీ తెలిసిందే. రాష్ట్రపతి గారు కావచ్చు, ఉపరాష్ట్రపతి గారు కావచ్చు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా స్వయంగా తమ వివరాలను నమోదు చేయడం జరిగింది. అయితే ఒక కీలక ప్రశ్న మాత్రం దేశవ్యాప్తంగా మారుమోగుతుందనేది అక్షర సత్యం. జనగణన నిజంగా సమగ్రతకు నిలువెత్తు నిదర్శనమా, ప్రతికనా అనేది ఒక అంశం తలెత్తింది. సామాజిక వాస్తవాలను దాచిపెట్టే ప్రయత్నమా అనేది ఒకటి తెలుస్తా ఉంది. ఎందుకంటే ఈ డిజిటల్ విధానం అనేది ఎంచుకున్న విధానం మంచిదే. ఇప్పుడు స్వీయ నమోదు విధానం కూడా పారదర్శకతకు ఒక అడుగు, మంచి విషయమే. కానీ 33 ప్రశ్నల ఆ గెజిట్ లో ఓబీసీలకు ప్రత్యేక కాలం ఎందుకు లేదు అనేది దేశమంతా చర్చ జరిగింది. ఈ రోజు ఎస్సీలకు ఎస్టీలకు ఉన్నది కానీ ఓబీసీలను మాత్రం ఇతరులుగా చూపెడుతున్నారు, విభజిస్తున్నారు అనేది మాత్రం ఒక పెద్ద చర్చ అని సందర్భంగా తెలియజేస్తున్నాను. మన దేశంలో 60% ఓబీసీలు ఉన్న వాళ్ళను ఇతరులుగా చూపెట్టడం అనేది కరెక్ట్ అంశమా? ఒకసారి ఆలోచన చేయండి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గారు కూడా నా వివరాలు నమోదు చేశాను అని ప్రజలందరూ కూడా పాల్గొనాలి అన్న విషయం మన అందరికీ తెలిసిందే. అందరికి పిలుపును కూడా ఇచ్చారు. కానీ మరి మోదీ గారికి ఒక సూటిగా ఒక ప్రశ్న వేస్తున్నాను. మీరు స్వయంగా నమోదు చేస్తూ చూసినా మీరు ఒక ఓబీసీ అని గుర్తు చేసుకోవాలి. ఓబీసీలకు ప్రత్యేక గుర్తింపు లేకపోవడం ఎంత అవమానమో ఒకసారి అర్థం చేసుకోవాల్సిన సందర్భం. మరి ఇదేమన్నా యాదృచ్ఛికమా, లేదా ఇందులో ఏమన్నా బ్రాహ్మణ బనియ వర్గాల సూచిత రాజకీయ నిర్ణయమా? ఒకసారి మీరు ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. అసలు సమస్య బీసీ సామాజిక వర్గాల డేటా లేకపోతే వారికి న్యాయం ఎట్లా జరుగుతుంది అనేది దేశంలోనే ఒక పెద్ద చర్చ. డేటా లేకపోతే వారి హక్కులు, రిజర్వేషన్లు ఎలా సాధ్యమవుతుంది? సామాజిక న్యాయం ఎలా జరుగుతుంది? సమానత్వం ఎలా జరుగుతుంది? ఈ ప్రశ్నలు మొత్తం దేశాన్ని వెంటాడుతున్నాయి అనేది అక్షర సత్యం. ఈ రోజు ఒక్కసారి మనం ప్రశ్నావళి చూస్తే ఇంటి గోడ ఏ మెటీరియల్ తో నిర్మించారో ఉన్నది, నీళ్లు ఏం దాగుతున్నారో అడుగుతున్నారు, మీ ఇంట్లో టీవీ ఉందా, కారు ఉందా, ఇంటర్నెట్ ఉన్నాయని అడుగుతున్నారు. కానీ సామాజిక వెనుకబడిన ఓబీసీల అసలు డేటా ఎందుకు సేకరించడం లేదు అని సూటిగా ప్రశ్నిస్తున్నాను. బీసీల రాజకీయ హక్కులపై, రిజర్వేషన్లపై ఇదొక స్పష్టమైన కుట్ర జరుగుతుంది అనడమే దీనికి నిలువెత్తు నిదర్శనం అని తెలియజేస్తున్నాను. ఓబీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తే గ్రామాలలో కావచ్చు, మండలాలలో కావచ్చు, వారి ఆధిపత్యం పెరుగుతుంది అనే ఒక కారణంగానే ఒక కుట్ర జరుగుతుందా? ఇది ఆధిపత్య కులాల కుట్ర అని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ రోజు ఆధిపత్య కులాలు కోర్టుల ద్వారా రిజర్వేషన్లు అడ్డుకున్నది మనందరికీ తెలిసిందే. రాజకీయంగా బలపరుస్తున్నారు. ఎందుకు? అసలు ఎందుకు భయం అని ఒకసారి మనం విశ్లేషణ చేస్తే, బీసీలు చట్టసభల్లోకి వస్తే వారు గొప్ప శక్తిగా సమీకరణం పూర్తిగా మారిపోతుందని, అంతేకాకుండా వారు ఒక బలమైన శక్తిగా మారతారని వారి యొక్క భయం. ఇప్పుడు రోజు సుప్రీంకోర్టు చూసుకున్నాం అనుకో, సుప్రీంకోర్టు ఏం చేస్తుంది? డబుల్ స్టాండర్డ్ తీసుకుంటుంది. ఒకసారి ఇందిరా సహాని వర్సెస్ మనం ఆ కేసు తీసుకుంటే 50% పరిమితి అని దాంట్లో మెన్షన్ చేస్తున్నారు. మరి అలాంటప్పుడు ఈడబ్ల్యూఎస్ ద్వారా ఎట్లా మీరు రిజర్వేషన్లు అమలు చేశారని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. వారికి 8% లేని వాళ్ళకు 10% ఇచ్చారు. మరి అలాంటిది మాకు బీసీలకు మాత్రము 50% పరిమితి ఎందుకు? ఇది న్యాయమేనా అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఈ రోజు ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు ఉన్నాయి, మిగతాదంతా సీట్లలో ఆధిపత్య కులాలదే ప్రాబల్యం చూపిస్తున్న పరిస్థితి. ఈ రోజు మొన్న స్థానిక సంస్థల్లో కావచ్చు, అసెంబ్లీలో కావచ్చు, పార్లమెంటులో కావచ్చు 10% లేని వర్గాలు 80% సీట్లు పొందుతున్నాయి అంటే ఎంత దారుణం! ఇది రాజ్యాంగ సమానత్వమా, లేదా సామాజిక అసమానతకు చట్టబద్ధత ఉందా అనేది ఒకసారి ప్రశ్నిస్తున్నా. కేంద్రాన్ని స్పష్టంగా డిమాండ్ చేస్తున్నా, జనగణనలో ఓబీసీలకు ప్రత్యేక కాలం పెట్టండి, జనాభా ప్రకారం రిజర్వేషన్లు కల్పించండి, లేకపోతే ఇది డిజిటల్ జనగణన కాదు, సామాజిక వాస్తవాలను దాచిపెట్టే డిజిటల్ మాయాజాలం అవుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మాకు న్యాయం కావాలి, మాకు సామాజిక న్యాయం కావాలి, మేమెంతో మా వాటా అంతా కావాలి, మేమెంత మందిమో తెలిస్తేనే దేశానికి మాకు న్యాయం చేస్తుందని సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.